బీజేపీ ప్రభుత్వంపై ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. 12 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకువచ్చారో బీజేపీ మంత్రులు, ఎంపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పైన బీజేపీ మొదటి నుంచి సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు కాగానే 7 మండలాలను ఆంధ్రాకు ఇచ్చారని విమర్శించారు. తర్వాత ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు ఎన్నోసార్లు హైదరాబాద్కు రావడం జరిగింది. ప్రతి సందర్భంలో బీజేపీ నాయకులు చంకలు గుద్దుకుంటూ మోడీ గారు తెలంగాణకి ఇది చేసిండ్రు అది చేసిండ్రు అని చెప్పి కాకి లెక్కలు చెప్పడం ఒక అలవాటుగా మారింది. ఈరోజు 12 సంవత్సరాల తర్వాత మోడీ గారికి, బీజేపీ నాయకులకు, ముఖ్యంగా ఎంపీలకు, కేంద్ర మంత్రివర్యులకు మీరు ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ కోసం అదనంగా తీసుకొచ్చింది ఏంది? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద పారుతూ ఉంటే వారికంటే ఎక్కువ ఎంపీలు ఇచ్చి అస్తిత్వాన్ని చాటుకున్న ఈ రాష్ట్రానికి మొదటి నుంచి కూడా సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. స్టేట్ ఫార్మేషన్ కాగానే మండలాలు, భద్రాచలం, మన ఖమ్మం జిల్లాలో 6 మండలాలు పోలవరంలో మునగడానికి ఇచ్చింది. అవన్నీ గతం. ఇప్పుడు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు మహబూబ్ నగర్కు మోడీ గారు వస్తే నేను అక్కడనే ప్రత్యక్షంగా విన్నా. జాతీయ హోదా ఇస్తాము అని చెప్పిండ్రు. ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత దాన్ని ఊసి మర్చిపోయినరు. ఏ బీజేపీ ఎంపీ కానీ కేంద్ర మంత్రి కానీ ఎందుకు మా పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వవు అని చెప్పి అడిగిన పాపాన